దేశ రాజధాని హస్తినలో హై వోల్టేజ్ నెలకొంది. నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతుంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో మరోవైపు పంజాబ్ రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో నిన్న హస్తిన రణరంగంగా మారింది. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన నిరసనకారులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపిన ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేసింది. ఇక మరోవైపు హస్తినలో సీజేపీ టెన్షన్ కొనసాగుతూ ఉండగానే మరోవైపు పంజాబ్ రైతులు ఇచ్చిన చలో ఢిల్లీ కార్యక్రమం టెన్షన్ పెడుతుంది. పంజాబ్ రైతుల పిలుపుతో ఢిల్లీ పంజాబ్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా చలో ఢిల్లీకి పంజాబ్ రైతులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకునేందుకు బారిగేట్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పంజాబ్ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షలు ఉన్నా పెద్ద ఎత్తున ఢిల్లీకి బయలుదేరారు పంజాబ్ రైతులు. ప్రస్తుతం ఢిల్లీలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. 10 రోజుల నుంచి కూడా వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. అలాగే మరోవైపు ఈ రోజు చెలో ఢిల్లీకి పంజాబ్ రైతులైతే పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పంజాబ్ రైతులు చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆంక్షలు ఉన్నా సరే పెద్ద ఎత్తున ఢిల్లీకి బయలుదేరారు పంజాబ్ రైతులు. ఢిల్లీలో హై వోల్టేజ్ టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. అలాగే మరోవైపు కూడా పంజాబ్ రైతులు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది.